వసు భయపడుతూ స్ట్రైట్‌గా చూస్తూ నా పేరెంట్స్ అనేసరికి రిషి కూడా వసు ఎటు చూస్తుందో అటు చూస్తాడు. అక్కడ మిడిల్ ఏజ్‌లో ఉన్న ఒక జంట వాళ్ళ వైపే చూస్తూ అలా షాకింగ్‌గా ఉండిపోతారు. అప్పుడు సడెన్‌గా ఆవిడ చాలా ఫాస్ట్‌గా నడుచుకుంటూ వచ్చి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వసు చెంప చెల్లుమనిపిస్తది. అది చూసి రిషియే కాదు అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు షాకింగ్‌గా అలా ఉండిపోతారు. వసు అయితే వణికిపోతూ తలదించుకుని అలానే ఉండిపోతుంది. అది చూసి రిషికి కొంచెం కోపం వస్తుంది. మీరు పబ్లిక్‌లో ఇంత పెద్ద అమ్మాయిని అలా ఎలా కొడతారు అని కొంచెం గట్టిగా అడుగుతాడు. అప్పుడు వెంటనే ఆవిడ రిషి వైపుకి వేలు చూపిస్తూ నోరు ముయ్, ఇది నాకు నా కూతురికి సంబంధించిన విషయం, నువ్వు దీనిలో నుంచి దూరంగా ఉండు అంటూ చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇస్తుంది. ఆవిడ టోను ఆవిడ మాటలు విని రిషి అయితే ఇంకా ఫుల్ షాక్‌లో ఉండిపోతాడు. అప్పుడు ఆవిడతో పాటు వచ్చిన వ్యక్తి జగతి ఆవేశపడకు, అందరూ మనల్నే చూస్తున్నారు, మనం ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం అంటాడు. అప్పుడు రిషికి అర్థమవుతుంది వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్, వసుకి పేరెంట్స్ అని. ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంది మహేంద్ర, ఈ తింగరి పిల్ల కోసం నా సమయం ఎందుకు వృధా చేసుకోవాలి? ఇకపై దీనికి మనకి ఎలాంటి సంబంధం లేదు. అసలు ఏమనుకుంటుంది? తన జీవితంలో ఇంత ముఖ్యమైన విషయం గురించి మనతో చెప్పాలి అన్న పట్టింపు కూడా దీనికి లేనప్పుడు మనకి దీనికి సంబంధం లేనట్టే. ఇలా చేస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. అసలు తిను మన వసునేనా? ఇప్పటి వరకు నిన్ను ఎలా పెంచామో మర్చిపోయావా? నీ తల్లిదండ్రుల్ని మర్చిపోయేంత పెద్దదానివి అయిపోయావా వసు అంటూ ఆవిడే అరుస్తూ ఉంటుంది. ఫ్యామిలీ మెలో డ్రామా మొదలైంది. ఐ డోంట్ లైక్ దిస్ అన్నట్టు రిషి నాట్ ఇంట్రెస్టెడ్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటాడు. అప్పుడు వసు, అమ్మ ఒకసారి నేను చెప్పేది విను, నువ్వు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏమి అని వసు చెప్తూ ఉండగా, ఏం చెప్తావు, ఇంకా ఏముంది వసు నువ్వు చెప్పడానికి అంటూ జగతి మళ్ళీ వసుని ఆపేస్తుంది. అప్పుడు మహేంద్ర, జగతి తనని మాట్లాడనివ్వు, దానికి ఒక అవకాశం ఇవ్వు అంటూ చాలా ప్రశాంతంగా చెప్తాడు. ఇంకా ఏం చెప్తుంది మహేంద్ర, మన కళ్ళతో చూసాము సరిపోదా? దీనిని మనం అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లలమా? ఇది మనకి చెప్పకుండా పెళ్లి చేసుకుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి దండలు మార్చుకుని ఇతనితో బయటకు వస్తుంది, అది చూసి కూడా మనం అర్థం చేసుకోలేనంత మూర్ఖులం కాదు. అప్పుడు రిషి, ఇంకా ఈవిడ ఆపద డైలీ సీరియల్లో ఆర్టిస్ట్ లాగా నస పెడుతూనే ఉంది అంటూ చుట్టూ చూస్తాడు. అందరూ కూడా అలాగే సీరియల్ చూస్తున్నట్టు అలా ఉండిపోతారు. అప్పుడు మళ్ళీ జగతి తన ఫింగర్ని రిషి వైపు చూపిస్తూ, ఇతను ఎవరు, అసలు ఏం చేస్తాడు, తన పేరేంటి, తన ఫ్యామిలీ ఏంటి, అసలు ఏదైనా మనతో చెప్పిందా? ఈ భాగవతం నడపడానికే నా వసు నువ్వు ఢిల్లీ వరకు వచ్చింది? వసు వాళ్ళ అమ్మ మాటలు విని ఇంకా ఫుల్గా ఏడ్చేస్తూ ఉంటుంది నాన్ స్టాప్గా. సరే నా సంగతి మర్చిపోయావు, మీ నాన్న గురించి, తన గురించి ఒక్కసారైనా ఆలోచించావా అంటూ మహేంద్ర వైపు చూసి, నువ్వు ప్రతి విషయంలో దీనికి వత్తాసు పలుకుతూ వచ్చావు. నువ్వు అలా గారాబం చేయడం వల్లే దీనికి మనమంటే లెక్క లేకుండా పోయింది. ఇప్పుడు నీ గారాల కూతురు ఏం చేసిందో చూసావుగా? దీన్ని నువ్వు ప్రాణంగా చూసుకున్నందుకు ఇది నీ కుండల మీద తన్నింది మహేంద్ర అంటూ కళ్ళలోంచి నీళ్ళు తెచ్చేసుకుంటుంది. అప్పుడు రిషి తను కల్పించుకుందామని ఆంటీ అంటాడు. ఎవర్రా నీకు ఆంటీ, నా కూతురికి దూరంగా ఉండు అని రిషిని కొంచెం నెట్టేస్తుంది. అప్పుడు రిషికి బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అసలు ఏమనుకుంటుంది ఈవిడి, నేనెవరో తెలుసా ఈవిడికి అనుకుంటాడు. అప్పుడు గౌతమ్ కల్పించుకుంటాడు. అలా మాట్లాడకండి ఆంటీ, తను వసు భర్త, మీ అల్లుడు, అలాగే తను రోడ్డు మీద తిరిగే ఆవారా ఏం కాదు, తనకి మంచి జాబ్ ఉంది. మీరెప్పుడు సెన్సేషనల్ లాయర్ రిషి అని వినలేదా? అది ఎవరో కాదు, తినే. ఈ సిటీలో తిను చాలా పెద్ద ఫేమస్ లాయర్. అప్పుడు జగతి ఆపుతావా అన్నట్టు చెయ్యి పైకి చూపిస్తుంది గౌతమ్ వైపు. తిను ఎవరైనా కానీ నాకు సంబంధం లేదు, ఇది ఇది మమ్మల్ని మోసం చేసింది అంటూ వసు వైపు చూపించి, కానీ పెంచిన వాళ్ళని కుండల మీద తన్నింది, మా కుటుంబ పరువుని నాశనం చేసింది. ఇప్పుడు అందరికీ మా మొహాలు ఎలా చూపించాలి? అసలు నిన్ను ఎలా పెంచామో మర్చిపోయావా వసు? ఈ తింగర్ దాని సంగతి పక్కన పెడితే నువ్వు అంటూ రిషి వైపుకు తిరిగి, నీకు లేదా కుటుంబం? వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ కడుకు ఏం చేస్తున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు అన్న సంగతి వాళ్ళేం పట్టించుకోరా అని జగతి అడుగుతుంది. ఎవరైనా ఏమైనా అడిగితే టక్కుని సమాధానం చెప్పే రిషికి దీని దగ్గర సమాధానం ఉండదు. సుప్రీంకోర్టులో లయన్ లాగా వాదించే ద గ్రేట్ ఫేమస్ లాయర్ రిషికి ఈ ఫ్యామిలీ, కుటుంబం, వాళ్ళ బాండింగ్స్ గురించి అస్సలు అవగాహన లేదు. సో అలా సైలెంట్గా ఉండిపోతాడు రిషి ఏం మాట్లాడకుండా. అమ్మ నేనే అని వసు మొదలు పెడుతుంది. వద్దు వసు, నన్ను ఇకపై అమ్మ అని పిలవకు, నేను ఇక నుంచి నీ తల్లిని కాదు, ప్లీజ్ అమ్మ అలా అనకు అని వాసు ఏడుస్తుంది.
ఓకే. నీకు చివరిసారిగా ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నాను. నీకు నిజంగా నీ తల్లిదండ్రులు కావాలనుకుంటే ఇప్పటికిప్పుడే నువ్వు మాతో ఇంటికి వచ్చేయి. లేదంటే మమ్మల్ని మర్చిపో అని జగతి అంటుంది. రిషి అది విని ఈవిడ ఏం మాట్లాడుతుంది? లిటరల్లీ వసుని తను భయపెడుతుంది. తన సొంత కూతుర్ని బ్లాక్‌మెయిల్ చేస్తుంది. రిషి మనసులో అనుకుంటుండగా వసు ఒకసారి రిషి వైపు చూస్తుంది. రిషి కూడా చూస్తాడు. తర్వాత తన పేరెంట్స్ వైపుకు చూస్తుంది. తను నా వైపు ఎందుకు అలా చూసిందో నాకు అర్థం కాలేదు. తను వెళ్ళిపోతుందా? నా హార్ట్ అంతా చాలా బ్లాంక్గా అనిపిస్తుంది. తను వెళ్ళిపోతే అన్న సెల్ఫిష్నెస్ తన హార్ట్లో పెరిగిపోతుంది. నాకెందుకో ఇప్పుడు తను నన్ను వదిలేసి తన పేరెంట్స్తో వెళ్ళిపోతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ముఖ్యంగా ఆ రంజిత్ ముందు. ఇప్పుడు కనుక వసు తన పేరెంట్స్తో వెళ్ళిపోతే అప్పుడు నేను వాడిని ఫేస్ చేయడం కంటే చనిపోవడం బెటర్ అని రిషి అనుకుంటాడు. వసు ఒక అడుగు తన పేరెంట్స్ వైపు వేస్తుంది. వెంటనే రిషి వసు హ్యాండ్ గట్టిగా పట్టేసుకుంటాడు. వసు రిషి వైపుకి తిరిగి చూస్తుంది. తన కళ్ళు నిండా కన్నీళ్లు నిండిపోయి ఉంటాయి. రిషి వసు ఫేస్ని అలా చూడలేక తన ఫేస్ని పక్కకు తిప్పేసుకుని చెయ్యి వదిలేస్తాడు. కానీ వసు వెళ్ళదు. ఆ చెయ్యి అక్కడే అలానే ఉండిపోతుంది రిషి వదిలేసిన చోట. అప్పుడు రిషికి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు జగతి, సరే నువ్వు మమ్మల్ని వద్దనుకుంటే మేమెందుకు నీ గురించి పట్టించుకోవాలి? ఇంకా ఇదే మనం చివరిసారి కలుసుకోవడం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి నా కూతురు చనిపోయిందని నేను అనుకుంటున్నాను. నీకు ఈ వ్యక్తికి మన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. గుడ్ బై అని చెప్పేసి జగతి సీరియస్గా వెనక్కి తిరుగుతుంది. అప్పుడే తన ముందు వచ్చి ఆగున్న ట్యాక్సీలోకి వెళ్ళిపోతుంది. మహేంద్ర కూడా జగతిని ఫాలో అయిపోతాడు. వెనక్కి తిరిగి చూడడు తన కూతురిని ఒక్కసారి కూడా. వసు వెనకాలే పరిగెడుతుంది. అమ్మ, నాన్న ఆగండి అంటూని. కానీ వాళ్ళు పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళలేదు. రిషి ఫ్రెండ్స్ ఇంకా ప్రేరణతో సహా. ఈ ప్రాబ్లం అంతా గౌతమ్ వల్లే. వాడెప్పుడు ఏదో ఒక సమస్య తెచ్చి పెడుతూనే ఉంటాడు అని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి రిషి అండ్ ఫ్రెండ్స్ వసు కూడా వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్తారు. దారంతా వసు ఏడుస్తూనే ఉంటుంది. అందరూ సిద్ధు వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఉంటారు. ప్రేరణ వసుని ఓదార్చడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ వసు మాత్రం అలా ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అని మను అడుగుతాడు. అసలు నేను పెళ్లి చేసుకోవడానికి తను ఎలా ఒప్పుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు రిషి. అసలు మీరిద్దరూ ఒంటరిగా అక్కడ ఏం మాట్లాడుకున్నారు అని సిద్ధు అడుగుతాడు. ఏం లేదు, తను నన్ను పెళ్లి చేసుకోవడానికి నేను తనతో ఒక డీల్ కుదుర్చుకున్నాను అని రిషి అంటాడు. డీల్? అదేం డీల్ అనేసి మను సిద్ధు అంటారు. ఏం లేదు, తను నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకుంటే తనని చెన్నై బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఒక మంచి సీనియర్ లాయర్ కింద తనని జూనియర్గా ప్రాక్టీస్ చేస్తానని చెప్పాను. అది విన్న తర్వాత తను మ్యారేజ్కి ఒప్పుకుంది అంతే అన్నట్టు చాలా సింపుల్గా చెప్తాడు రిషి. మను అన్బిలీవబుల్ అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టి, దానికోసం తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను అని మను అంటాడు. ఐ థింక్ తను ఈ జాబ్ని చాలా డిస్పరేట్గా చేయాలని అనుకుంటుంది. తీరా చూస్తే ఇప్పుడు తన పేరెంట్స్ కూడా తనని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు తనకి ఈ జాబ్ చాలా అవసరం అని సిద్ధు అంటాడు. సరే రిషి, నువ్వు దేని గురించి వర్రీ కాకు. ఎంతైనా వాళ్ళు వసుని కన్న తల్లిదండ్రులు. ఏ తల్లిదండ్రి కూడా తమ పిల్లల్ని ఇలాంటి ఇష్యూస్ కోసం వదిలేసుకోరు. రోజు జరిగిందంతా మర్చిపోయి వాళ్ళు ఏదో ఒక రోజు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, మిమ్మల్ని క్షమిస్తారు నీ సిద్ధు చెప్తూ ఉంటే, ఎక్స్క్యూజ్ మీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అయినా తన పేరెంట్స్ గురించి నేనెందుకు వరీ అవుతాను? అసలు వాళ్ళు నాకేమవుతారు? నేను తనని పెళ్లి చేసుకోమని డీల్ కుదుర్చుకున్నాను అంతేకాని నేనేం తనని బ్లాక్మెయిల్ చేయలేదే. తన గొయ్యి తనే తీసుకుంది. ఇది కంప్లీట్గా తన నిర్ణయం. తన పేరెంట్స్ తనని యాక్సెప్ట్ చేయకపోతే అది వాళ్ళ సమస్య, నాది కాదు. వాళ్ళు తన కూతురు కావాలి అనుకుంటున్నారా లేదా అన్నది అది వాళ్ళ ప్రాబ్లం. అసలే ఈ ఫ్యామిలీ డ్రామాతో నేను విసిగిపోయాను అంటూ తలపట్టుకుంటాడు రిషి. అప్పుడు మను, రిషి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఏదేమైనా కానీ ఇప్పుడు వసు నీ భార్య, తన బాధ్యత నీది. షట్ అప్ మను, తను నా భార్య ఏంటి? ఈ మ్యారేజ్ అంతా ఒక డ్రామా. ఇది జస్ట్ ఒక బిజినెస్ లాంటిది. ఇది మా ఇద్దరి మధ్యన ఒక డీల్ అంతే. ఈ డీల్ నుంచి మేమిద్దరం మా లాభాల్ని మేము చూసుకుంటున్నాము అని రిషి చెప్తూ ఉండగా వసు రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అది చూసి ఆగిపోతాడు. వసు తన కన్నీళ్ళని తుడుచుకుని, సార్ ఇది నా ప్రాబ్లం. నా పేరెంట్స్ అలా మాట్లాడినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. నా కోసం మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వసు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు రిషి,
అంటూ సోఫాలో కూర్చుండిపోయి, ఈ పాటికే సాక్షికి నా మ్యారేజ్ గురించి తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను తన్ని ఎలా ఫేస్ చేయాలో ఏంటో అని కొనుక్కుంటాడు. దెన్ గో టు హెల్, ఇద్దరు వెళ్ళి ఏట్లో దూకండి, తన వల్లే ఈ సమస్యలన్నీ అని చెప్పేసి మను అరుస్తాడు. ఇప్పుడు ప్రేరణ వచ్చి రిషి పక్కన కూర్చుంటుంది. రిషి, ఆ సాక్షి మనసులో ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక పక్క తను రంజిత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, ఇంకో పక్క నీతో రిలేషన్షిప్ అలానే కంటిన్యూ చేస్తుంది. మరి నీ సంగతి ఏంటి? నువ్వు వేరే వ్యక్తికి కాబోయే భార్యతో నువ్వెలా తనతో ఉండగలుగుతున్నావు అని అడుగుతుంది ప్రేరణ. నేనేం లేను, ఇదంతా ఆ రంజితే స్టార్ట్ చేశాడు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని తను ఒక్క క్షణంలో మొత్తం చేంజ్ చేసేసాడు. సో నేను కూడా అదే గేమ్ ఆడుతున్నాను. సాక్షికి ఎలాగో నా పైన ఫీలింగ్స్ ఉన్నాయి. సో నేను దాన్ని యూస్ చేసుకుని కరెక్ట్ టైం వచ్చినప్పుడు వాడికి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తాను అని రిషి అంటాడు. రిషి, అసలు నీ ప్లాన్ ఏంటి? ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అని సిద్ధు అడుగుతాడు. అవును, చాలా పెద్దది. లేదంటే వాడికి ఊరికే నా పిల్లని దానం చేయడానికి నేనేమన్నా సన్యాసిని అనుకున్నావా? సాక్షి పేరు పక్కన నా పేరు నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అది అలానే ఉంటుంది. సరేలే, ప్రస్తుతానికి సాక్షి గురించి వదిలే, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని సిద్ధు అడుగుతాడు. అప్పుడు రిషి స్ట్రైట్గా కూర్చుని తన కళ్ళు ఫైర్ లాగా అనిపిస్తాయి అన్నమాట. ఏముంది, ఆ రాజేంద్ర ఇండస్ట్రీస్ని పతనం చెయ్యాలి అని రిషి కోపంగా పళ్ళు నూరుతూ అంటాడు. ఆ తర్వాత వాళ్ళంతా కొద్దిసేపు సెట్టింగ్ వేసుకుంటారు. డ్రింక్ చేసేసి రిషి తన అపార్ట్మెంట్లోకి వెళ్తూ గుడ్ నైట్ గాయ్స్ అని చెప్పేసి, నిజానికి రోజు నా ఫస్ట్ నైట్ అనుకుంటా కదా అని ఆలోచిస్తూ, ప్రపంచంలో ఎవడు కూడా తన ఫస్ట్ నైట్ రోజు నాలా ఒంటరిగా పడుకోడు కదా అని రిషి నవ్వుతాడు. కానీ తను జోకేసినా వాళ్ళెవ్వరు నవ్వరు, సీరియస్గా చూస్తారు. అనుకుని రిషి వచ్చేస్తాడు. తన అపార్ట్మెంట్ లోపలికి అడుగు పెట్టగానే మళ్ళీ ఫుల్ ఎక్కడ డస్ట్ అక్కడే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసరికి అందరు ఎంప్లాయీస్ కూడా చాలా నార్మల్గా ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ రిషికి వసికి మాత్రం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. రిషి కూడా నార్మల్గా ఉండడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తాడు. థ్యాంక్ గాడ్, నేను టాప్ ఫ్లోర్లో తను గ్రౌండ్ ఫ్లోర్లో ఉండడం మంచిదైంది. కనీసం ఒకరినొకరు చూసుకోవాల్సిన అవసరం కూడా రాదు. తనని చెన్నైకి షిఫ్ట్ చేసే ఈ 2 వీక్స్ లోపు తను ఎదురుపడకూడదని నేను కోరుకుంటున్నాను. తనని ఫేస్ చేయాలంటే నాకేదోలా అనిపిస్తుంది. ఇప్పుడు కానీ ఆ గౌతమ్ నా దగ్గరకు వస్తే వాడిని ముక్కలు ముక్కల కింద నరికి పడేస్తా. అలాగా రిషికి రోజు గడిచిపోతుంది. తనకి కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండడంతో కొంచెం ఇంటికి లేట్గా వెళ్తాడు. మను కూడా కొంచెం క్లయింట్స్ మీటింగ్స్ ఉండడంతో తను కూడా లేట్గా వెళ్తాడు. ఇంకోవైపు ప్రేరణ కొలీగ్ వాళ్ళ డాటర్ బర్త్డే అని పిలిస్తే సిద్ధు ప్రేరణ అక్కడికి వెళ్తారు. సో ఫస్ట్ రిషి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసేసి అక్కడ నుంచి డైరెక్ట్గా తన అపార్ట్మెంట్కి వెళ్తాడు. లిఫ్ట్ డోరు తన ఫ్లోర్లో ఓపెన్ అవ్వగానే తను ఎదురుకుంటా ఎవరో ఉండరు, వసు తన కాంట్రాక్ట్ వైఫ్. నెమ్మదిగా వసు వైపు నడుస్తూ తనని పైనుంచి కింద వరకు అబ్జర్వ్ చేస్తూ చూస్తాడు. వసు కూడా రిషిని చూసి అలాగే ఉండిపోతుంది, అక్కడ నుంచి కదలదు. ఏదో స్టేరింగ్ కాంపిటీషన్ జరుగుతున్నట్టు ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు సూటుగా చూసుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికి ఏంటి అని రిషి అడుగుతాడు. నేను ఉండడానికి ప్లేస్ లేదు, హాస్టల్ రెంట్ కట్టలేదని నన్ను హాస్టల్ ఖాళీ చేయించేశారు అని వసు సీరియస్గా చెప్తుంది. అయితే అని రిషి అడుగుతాడు. అయితే ఏంటి? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు తిరిగి ఇంటికి వెళ్ళడానికి కూడా లేదు. నైట్కి నైట్ ఖాళీ చేపిచ్చేస్తే ఇప్పుడు నాకు ఉండడానికి ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది? పోనీ ఏదైనా హోటల్లో ఉందామా అంటే నా దగ్గర అంత డబ్బు లేదు. పోనీ లాడ్జ్లో ఉందామా అంటే అమ్మాయికి అక్కడ సేఫ్టీ కాదు. అందులోని నాకు అలా ఉండడం నచ్చదు కూడా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడైతే నీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళు. నాకు ఇక్కడెవరూ ఫ్రెండ్స్ లేరు. నాకున్నది ఒకే ఒక ఫ్రెండ్. ఆ రోజు హాస్పిటల్లో చూసారు కదా, నేను ఇన్నాళ్ళు తనతో పాటే హాస్టల్లో ఉంటున్నా. ఇప్పుడు తనతో ఉండడం కుదరదు. ఈ అమ్మాయి దగ్గర అన్ని ప్రశ్నలకి సమాధానం రెడీగా ఉంటుంది. సరే కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? నీకు ఉండడానికి ప్లేస్ లేకపోతే నేనేం చేయను అని రిషి అంటాడు. చట్ట ప్రకారం ఇప్పుడు మీరు నా హస్బెండ్. మీ భార్యని అన్ని కష్టకాలాల్లోనూ మీరే కాపాడుకోవాలి అని వసు అంటుంది. వాట్ అని కళ్ళు రెండు బయటకు వచ్చేస్తే రిషికి షాకింగ్గా. ఏంటి అరుస్తున్నారు, నెమ్మదిగా అని వసు అంటుంది. మరి నువ్వు అలా మాట్లాడుతుంటే నేనేం చేయను? భార్య ఏంటి, భర్త ఏంటి? నువ్వేమైనా తాగొచ్చావా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? సార్, నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు అని వసు అంటుంది.
అది కాదు. నేను ఆల్రెడీ మన పెళ్ళికి ముందే చెప్పాను కదా! మనం జస్ట్ పేపర్స్ వరకే హస్బెండ్ అండ్ వైఫ్. రియల్ లైఫ్‌లో కాదు. అలాంటప్పుడు నువ్వు ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడితే నేనేం చేయను? నేను సెక్యూరిటీకి కాల్ చేసి ఇక్కడి నుంచి నిన్ను గెంటించక ముందే నీ అంతట నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వార్నింగ్ ఇచ్చి రిషి తన లాక్ తీయబోతాడు. ఇప్పుడు నన్ను గాని బయటకు పంపించారో నేను ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్తాను. నన్ను మోసం చేశారని మీ పైన కంప్లెయింట్ చేస్తాను అని వసు గట్టిగా చెప్తుంది. వాట్? ఓయ్ అమ్మాయి, నీకేమైనా పిచ్చా? నేనిక్కడ ఒంటరిగా ఉంటున్నాను. నువ్వొక అమ్మాయివి. నిన్నెలా లోపలికి తీసుకెళ్తాను? నీకు పద్ధతి, సంస్కారం గురించి ఏం తెలీదా? ఒక అబ్బాయితో ఎలా ఉంటావు అని రిషి అడుగుతాడు. నేనేం తెలియని వ్యక్తితో ఉంటాననట్లేదు కదా! నా భర్తతోనే ఉంటానంటున్నాను అని వసు అంటుంది. ష్! అబ్బా సాయిరామ్, నువ్వు అన్నిసార్లు భర్త భర్త అని అనాల్సిన అవసరం లేదు అని రిషి అరుస్తాడు. నేనేం జీవితాంతం ఇక్కడ ఉండిపోతాను అనట్లేదు కదా! జస్ట్ 2 వీక్స్ అంతే. ఆ తర్వాత ఎలాగో మీరు నన్ను చెన్నై ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పటి వరకు నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని వసు అడుగుతుంది. రిషి కొద్దిసేపు ఆలోచిస్తాడు. ఎన్ని చెప్పినా ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళదు. తను ఫిక్స్ అయ్యే వచ్చింది అనుకుంటాడు. సరే, నువ్వు నాతోనే ఉండొచ్చు, కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అని లైట్గా కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. కండిషన్సా అని వసు కొంచెం కన్ఫ్యూజింగ్గా చూస్తుంది రిషి వైపు. సో ఆ కండిషన్స్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.